ప్రైజ్ లార్డ్. ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన మరి యొక్క నూతన దినాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ప్రతిరోజు కూడా మరి ప్రార్థించండి, దేవుని స్తుతించండి. మరి దేవుని కృపలో మీరందరూ కూడా వర్ధిల్లాలని మరి నేను దేవుని ప్రార్థిస్తున్నాను. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి దేవుడు మనకిచ్చినటువంటి మరి ఈ యొక్క అనుదిన మరి వాక్యాన్ని మనం ధ్యానించడం అండి. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానము చేతును అంటున్నాడు. అంటే ఇక్కడ మరి ఇశ్రాయేలీయులు మరి చెరలో ఉండి మరి దేవుడు వారి పట్ల చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. దేవుడు మరి వారి పట్ల అనేక గొప్ప కార్యాలు చేశారు కదా. మరి ఇశ్రాయేలీయుడులా చేసినటువంటి గొప్ప కార్యాలు మరి ఏ జనానికి కూడా ఆయన చేసి ఉండలేదు కదా. మరి ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు వారి పట్ల జరిగించాడు కదా. మరి దేవదూతలు తినే ఆహారాన్ని మన్నాను కురిపించాడు. అదేవిధంగా మరి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద వారిని నడిపించాడు. అగ్ని మరి పగలు మేఘ స్తంభములాగా, రాత్రి అగ్ని స్తంభములాగా ఉండి ఆ యొక్క అరణ్యములో వారిని మరి నడిపించాడు దేవుడు. మరి బండను చీల్చి మరి నీటిని ఇచ్చాడు. ఈ విధంగా ఎన్నో గొప్ప కార్యాలు మరి దేవుడు వారి జీవితంలో చేశారు. కాబట్టి మరి వారు దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములను మరి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు కదా. వారి ఎడల దేవుడు చేసిన కార్యములను కదా. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఏమంటున్నారంటే, దేవుడు వారికి చేసినటువంటి కార్యాలను బట్టి వాళ్ళు ఏమని తీర్మానం తీసుకున్నారంటే, దేవుడు వారికి చేసినటువంటి కార్యాలను బట్టి మరి దేవునికి గానము చేయాలి అని చెప్పేసి, ఆయనను గూర్చి గానము చేయాలి అని చెప్పేసి వాళ్ళు తీర్మానం తీసుకున్నారు. ఈ యొక్క 63 వచనంలో మరి దేవుడు ఇశ్రాయేలీయుల అనేక గొప్ప కార్యాలు చేశాడు, తన కృపను చూపించాడు కదా. కాబట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానము చేతును అని వారు తీర్మానం తీసుకున్నారు కదా. మరి దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి దేవుని గానము చేయాలి అని కదా మరి తీర్మానం తీసుకున్నారు కదా. కాబట్టి మరి మనము కూడా మన జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి మరి పాడుతూ గానము చేస్తూ మరి దేవుని మరి మనము స్తుతించాలి. మరి ఇశ్రాయేలీయులు అదే విధంగా మరి ఇక్కడ మనం చూస్తాం కదా, ఐగుప్తులో నుండి విడిపించబడిన తర్వాత మోషే ఇశ్రాయేలీయులు కూడా మరి యెహోవాను గూర్చి మరి కీర్తనలు పాడారు. నిర్గమాకాండం 15వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం కదా. అదే రీతి ఈ యొక్క గానము చేయడం అనేది మరి ప్రారంభము నుండి మరి ఉన్నది. ఇప్పటికీ కూడా వారు మరి గానము చేస్తూ మరి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు కదా. కాబట్టి వాళ్ళు ఒక మంచి తీర్మానం తీసుకున్నారు. ఏమని అంటే, గానము చేస్తూ ఆయనను గూర్చి గానము చేయడానికి, ఆయన చేసినటువంటి కార్యములను బట్టి ఆయనను గానము చేయడానికి తీర్మానం తీసుకున్నారు. కాబట్టి మనము కూడా దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి దేవుని మరి గానము చేస్తూ, పాటలు పాడుతూ, కీర్తనలు పాడుతూ దేవుని మనము కూడా స్తుతించాలి అని చెప్పేసి మరి తీర్మానము తీసుకోవాలి. రెండవదిగా మరి దేవుడు వారికి చేసిన కార్యాలను ప్రకటించడానికి తీర్మానం చేసుకున్నారు కదా. కాబట్టి కేవలము దేవుడు చేసిన కార్యాలను బట్టి గానము చేయడం మాత్రమే కాదు, కానీ ఆయన చేసిన కార్యాలను ప్రకటించడానికి తీర్మానం తీసుకున్నారు. ఇశ్రాయేలీయులకు ఆయన మరి చూపినటువంటి మహా కనికరమును కదా, ఎంతో కనికరాన్ని దేవుడు వారి పట్ల చూపించాడు. కాబట్టి వాటన్నిటిని గూర్చి మరి ప్రకటించాలని, వారి జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలను, ఎంత కనికరాన్ని, ఎంత కృపను వారి పట్ల దేవుడు చూపించాడో వాటన్నిటిని కూడా ప్రకటించాలని చెప్పేసి తీర్మానం తీసుకున్నారు కదా. మహా సమాజంలో కదా. మరి కీర్తనలు 40లో మనం చూస్తాం 9 నుంచి 10 వచనాల్లో దేవుడు చేసిన కార్యములను మహా సమాజమునకు ప్రకటించాలి కదా. మరి దేవుని మందిరంలో మరి దేవుడు చేసినటువంటి కార్యములను మనము దాచకుండా మరి మనము దేవుడు చేసినటువంటి కార్యములను బట్టి దేవుని మరి సాక్షిగా దేవుని మందిరంలో నిలబడి దేవుడు చేసినటువంటి కార్యములను గురించి ప్రకటించాలి. అదేవిధంగా మరి దేవుడు చేసిన గొప్ప కార్యాలను దాచకుండా మరి వారి పిల్లలకి కూడా మరి తెలియజేయాలి, బోధించాలి. కీర్తనలో 78 4వ వచనంలో ఉంది కదా,
దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలను దాచకుండా పిల్లలకు బోధించాలని వారు చిన్నతనంలో ఉన్నప్పుడే వారికి మరి ఏ విధంగా మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడో, ఏ విధంగా మీరు రక్షించబడ్డారో, ఏ విధంగా దేవుడు మరి మీ జీవితాన్ని నడిపించారో అవన్నీ కూడా దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలను కూడా పిల్లలకు మరి బోధించాలి. దాచకూడదు. దాచకుండా మరి వారికి చిన్నతనంలోనే బోధించినప్పుడు వారు కూడా పెద్దవారైనప్పుడు వాటిని మరిచిపోరు. వారి లోపల కూడా మరి ఆ యొక్క విశ్వాసం అనేది చిన్నతనం నుండి నాటబడుతుంది. కాబట్టి మరి మనం పిల్లలకి బోధించాలి. దేవుడు మన జీవితంలో చేసినటువంటి కార్యములను గూర్చి మహా సమాజంలో ప్రకటించడం మాత్రమే కాదు, గానము చేయడం మాత్రమే కాదు, కానీ మరి వాటిని దాచకుండా దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములను మన పిల్లలకి కూడా బోధించాలి. మూడవదిగా దేవుడు వారికి చేసినటువంటి గొప్ప కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ వారు ప్రార్థించారు కదా. అంటే గతములో దేవుడు వారికి చేసినటువంటి కార్యములను గుర్తు చేసుకుంటూ ఇప్పుడు కూడా ప్రభువా మమ్మలను దృష్టించండి అని చెప్పేసి వారు ప్రార్థించాడు. ఏమంటున్నారు అంటే, మహిమోన్నతమైన నీ పరిశుద్ధ నివాస స్థలం నుండి దృష్టించుము అని చెప్పేసి వాళ్ళు ప్రార్థించుతూ ఉన్నారు. దేవునికి మరి మొరపెడుతూ ఉన్నారు. కాబట్టి మరి తరతరాలుగా దేవుడు తన ప్రజల యెడల చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి, మరి తరతరాలుగా మన యెడల కూడా చేస్తున్నటువంటి గొప్ప కార్యాలను బట్టి దేవుని స్తుతించాలి. వాటిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మరి ప్రార్థించే వారంగా, ఘనపరిచే వారంగా, ఆయన చేసినటువంటి కార్యములను మరి ప్రకటించే వారము కదా. మహా సమాజంలో, మందిరములో మరి సాక్ష్యం ఇచ్చే వారిగా, మహా సమాజంలో ప్రకటించే వారిగా ఉండాలి. ఆయనను గురించి గానం చేసే వారిగా ఉండాలి. దేవుని కీర్తించే వారిగా ఉండాలి. అదేవిధంగా మన పిల్లలకి కూడా మరి దాచకుండా దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములను బోధించే వారిగా ఉండాలి. అదేవిధంగా మరి ఇంకా దేవుడి యొక్క కార్యములను మరి మనము జ్ఞాపకం చేసుకుంటూ మరి ప్రార్థించే వారిగా ఉండాలని మరి ఒక ఉదయకాల సమయంలో మరి అట్టి కృప దేవుడు మన అందరికీ దయచేయను గాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ మహోన్నతుడ గొప్ప దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఉదయకాల సమయంలో మరి మాటలు విన్న ప్రియులను దీవించండి, ఆశీర్వదించండి. మరి విత్తబడిన వాక్యాన్ని నూరంతలుగా వారి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి ప్రభా. ఇశ్రాయేలు ఏ విధంగా చెరలో ఉన్నప్పటికీ కూడా మీరు చేసిన గొప్ప కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా మరి నాయన మిమ్మల్ని గానము చేయడానికి వాళ్ళు తీర్మానం తీసుకున్నారు. మీరు చేసిన కార్యములను మహా సమాజంలో ప్రకటించడానికి తీర్మానం తీసుకున్నారు. అదేవిధంగా మీరు చేసినటువంటి కార్యములను దాచకుండా మరి మా పిల్లలకు మరి బోధించే వారిగా, అదేవిధంగా ప్రభా మరి గతములో మరి మీరు ఏ విధంగా మరి తోడై ఉన్నారు వాటిని జ్ఞాపకం చేసుకుంటూ మరి మీ ప్రార్థించే వారిగా, మరి మొరపెట్టే వారిగా ఉండేటువంటి కృపను మా అందరికి దయచేయండి. వాక్యం విన్న ప్రియులందరికీ కూడా అతి కృప దయచేయండి ప్రభా. అనారోగ్యంతున్న వారిని ముట్టి స్వస్థపరచండి. అనేక వ్యాధి బాధలుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి నాయన ఉదయకాల సమయంలో ప్రభా మరి దినమంతా కూడా కృపాక్షేమము దయచేయమని ప్రభా ఇచ్చిన యొక్క సమయం కొరకు మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ మరి ప్రభా విన్న ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.